చాలా పెద్దది ఆ జలపాతం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పటికే 2-3 కొండలు అయితే ఎక్కి దిగాము. ఈరోజు మనం నా వెనక్కి కనిపిస్తున్నటువంటి ఎత్తైన కొండల మీదకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ కొండలపై ఒక మంచి గిరిజన గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సిందే, నడుచుకుంటూ వెళ్ళాలి. కొండ లోయలో మనమైతే ఇప్పుడు దిగి మరలా ఆ కొండ మీదకైతే ఎక్కాలి. సో అలాంటి గిరిజన గ్రామాన్ని ఈరోజు మనమైతే చూడబోతున్నాము. ఇది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఉన్నటువంటి ఒక కొండ శిఖర గిరిజన గ్రామం. మరి లేట్ చేయకుండా వీడియోని మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాంతం అంతా చూడండి, లోయ, అన్ని కొండల, ఎటు చూసినా మనకు కొండలు కనిపిస్తాయి. మన ఇంట్రోలో ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది. మన ఛానల్ ఇంట్రోలో చాలా లొకేషన్స్ ఈ యొక్క కొండల్లోనివేనండి. ఇప్పుడు మేము ఈ కనిపిస్తున్నటువంటి కొండల మీదకి ఎక్కాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ కొండల మీద చిన్న చిన్న రహదారులు కనిపిస్తున్నాయి. అవి కూడా కాలినడక బాటలో. సంత నుంచి వెళ్తున్నారు ఈరోజు. నంద సంత అవుతుంది కదా, ఆ సంతకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. చూడండి మా వాళ్ళు, చూడండి కొండపోటులో ఇక్కడైతే పశువులు అయితే మేపుకిప్పారు. ఒక కొండ లోయ దిగి అయితే వచ్చాము. చూడండి నా వెనక్కి చూడండి, అదంతా లోయ ప్రాంతం, రోడ్డు అయితే ఉండదు. అదంతా దిగి నడుచుకుంటూ ఇక్కడ నుంచి ఇటు చూడండి మరో కొండ మీదకి ఎక్కాలి. చూసారా, కాస్త నేనైతే ఇక్కడ రెస్ట్ తీసుకొని అయితే వెళ్తాను ఫ్రెండ్స్. అక్కడ మీరైతే చూడండి చాలా మంచి జలపాతం ఉంది, చాలా పెద్దది ఆ జలపాతం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇదంతా కూడా లోయ ప్రాంతం. మేమైతే ఇప్పుడు ఈ కొండ మీదకైతే వెళ్ళాలి. చూడండి వలిసి పూలు ఎలా ఉన్నాయో. ఇదంతా చిన్న వలిసి పూల తోట అయితే వేశారు. మనం 2 కొండల మధ్యలో ఉన్నటువంటి లోయలోకి అయితే వచ్చేసాము. అక్కడ పారుతూ వస్తున్నటువంటి జలపాతం నుండి వచ్చే నీటినే మా వాళ్ళు ఇక్కడ ఉపయోగించుకొని వేసవి 2వ పంట కోసం ఇక్కడ నార్మల్ అయితే సిద్ధం చేసేసారు. చూడండి ఇదంతా కూడా లోయేనండి. వరి నారు అయితే చూడండి
పొలాలన్నింటిలో కూడా వేసేసారు. తమ్ముడు బాగున్నావా? గట్లు కూడా వేస్తుందా? బందపై వెళ్ళాలి మేము. ఎలాగెళ్ళాలి బందపై? అలాగెళ్ళాలా? కొండక్కలా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి అక్కడ? 18, 19. తెలుగు మాట్లాడతారా వాళ్ళు? మన వాళ్ళు మాట్లాడతారు. ఈ వరి నార్మల్ని చూస్తుంటే నాకైతే అసలు కదల బుద్ధి కావట్లేదు. చూడండి ఎంత లోయలోకి మేమైతే వచ్చేసామో. చూడండి ఇది వచ్చేసరికి బిళ్ళ చెట్టు. ఇంత చెట్టు నేను ఎప్పుడు కూడా చూడలే. దీంతో మా వాళ్ళు అయితే గొడ్డళ్ళకి కాములు అయితే తయారు చేస్తారు, అలాగే ఎరగళ్ళకి పిడ్లు కూడా తయారు చేస్తారు. ఈ నడకదారిని అయితే చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా అడవేనండి. ఇప్పుడు అసలైన మన ప్రయాణం అయితే ప్రారంభమైంది. నీకేమైనా దారి కనిపిస్తుందా? ఇవన్నీ కూడా రాళ్ళే. ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. వామ్మో రాళ్ళే బాబు మొత్తం కూడా. ఏమాత్రం తేడా వచ్చినా కిందకి వెళ్ళిపోతాం. తెల్లజొన్నలు ఎంత చక్కగా పండాయో. ఇలాంటి రకరకాల మిల్లెట్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో అయితే మనమైతే చూడొచ్చు. మేమైతే ఇప్పుడిప్పుడే ఈ యొక్క బందపై అనే గిరిజన గ్రామానికి అయితే చేరుకున్నాము. సో నా వెనక చూడండి, అక్కడ కనిపిస్తుంది విలేజ్. కొండపై ఉంది. దానికోసం మేము ఉదయం నుంచి నడుస్తూనే ఉన్నాం. సుమారు ఇప్పుడు 2:30 అయితే అవుతుంది. ఈ సమయానికి మేమైతే ఈ యొక్క గ్రామానికి చేరువలో ఉన్నాము. మేము ఈ బందపై ఊరికి రాగానే ఇక్కడ అన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ కూడా చూడండి ఎంతో కష్టంగా సోళ్ళు అయితే ఇక్కడ బాగు చేస్తున్నారు. మీ ఊరికి రోడ్డు ఉందని? లేదండి. లేదా? ఎక్కడ కూడా రాలేదు, అందరికి కూడా రాలేదండి. అవును. మీ ఊరు ఆంధ్రానా ఒడిస్సానా? అందరండి. ఆంధ్ర. ఏ మండలంకి వస్తుంది? విజయనగరం జిల్లా అండి. ఇప్పుడు పార్వతీపురం జిల్లా అయిపోయింది, తెలుసు కదా? అవును. మీరు ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటారు? కొండ మీద నుంచి తెచ్చుకోవాలి. అవును, అక్కడ నుంచి తెచ్చుకోవాలి. ఊర్లో చదువుకోవడానికి పిల్లలకి స్కూల్ ఉందా? స్కూల్ లేదా? చూడండి చిన్న బుజ్జి మేక పిల్లలు భలే ఉంది. వీళ్ళైతే చక్కగా చూడండి జీలుగు చెట్ల యొక్క కొమ్మలతో 2 ఇళ్ళకి మధ్యలో పందిరైతే వేసుకున్నారు. చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చూడండి చివరి వరకు ఉంది పందిరే.
వావ్, చాలా బాగుంది, చల్లగా ఉంది ఇక్కడ. ఊరైతే ఇదేనండి, రెండు వీధులు ఉన్నాయి, ఎవరు కూడా లేరు. దీన్ని చూడండి స్ట్రక్చర్. జైరామ్ రమేష్ గారు అంట, కేంద్ర గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రి వర్యులంట. సో వీళ్ళకి ఎప్పుడో స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. దీన్ని ఉపయోగించి వీళ్ళ గ్రామానికి రోడ్డు లేదు కాబట్టి అడవుల గుండా వీళ్ళు మైదాన ప్రాంతానికి రావాలి కాబట్టి అనారోగ్యానికి కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఉంటే వాళ్ళని దీనిలో తీసుకెళ్ళొచ్చు. అది కూడా చాలా కష్టంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. చెప్పలేం, పరిస్థితులు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. ఒక్కోసారి అర్ధరాత్రి పూట కూడా ఈ యొక్క అడవుల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా వీళ్ళ నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా సరే కష్టమేనండి. అరటి బోటుని ఈ విధంగా నీరు పారడానికి మా వాళ్ళు అయితే పెట్టారు. చాలా బాగుంది ఇక్కడ. ఎన్ని గులాబీలు ఉన్నాయో, అడవి గులాబీలు చూడండి. ఈ కొండల్లో ఇన్ని గులాబీలు ఒకటే చెట్టు, అది కూడా గట్ల మీద పెంచారు. చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. సూపర్, చాలా పెద్ద పెద్ద పువ్వులు చూడండి. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ గట్టు వైపు చూసినా మీకు కొండ చీపుర్లు అయితే అలా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే ఈ బందపాయి అనే ఊరు దాటి ఇంకా మీదకి వెళ్తున్నాము. చెల్లి వాళ్ళు ఉన్నారంట, వాళ్ళని కలిసి వెళ్ళిపోదామని అయితే వచ్చాము. వెనక్కి చూడండి, ఆ కొండలు, మబ్బులు, పొగమంచు అలాగే ఉంటుంది. ఉదయం నుంచి మరలా సాయంత్రం రాత్రి అయ్యే వరకు అలాగే ఉంటుంది. విజువల్ అనేది క్లియర్గా ఉండదన్నమాట. ఈ కొండ వైపు చూడండి, కొంచెం జూమ్ చేస్తాను చూడండి, మరి కొంచెం జూమ్ చేస్తాను. చూసారా సింగిల్ హౌస్ అక్కడ ఎలా కనిపిస్తుందో? చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా జూమ్ చేయొచ్చు కానీ బాగోదని నేనైతే ఆపేస్తున్నాను. ఇదంతా కూడా కంది పంట. సో ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాము ఇక్కడికి. దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మా వాళ్ళ కొండ కళ్ళాల్లో చిన్న చూడండి పాకిదే, ఇలా వేసుకొని కొండ కళ్ళాలు అయితే చూడండి కొండపూరులోనే పెట్టుకుంటారు. ఇలా గాలికి పడుతున్నారు చూడండి చోళ్ళు. ఎంతో కష్టపడి ఈ సోలునైతే ఈ విధంగా కొండ కళ్ళాల్లో బాగు చేసుకుని మైదాన ప్రాంతాలకైతే తీసుకొచ్చి అమ్ముతారండి. చెల్లి తెలుగు రాదా? సిగ్గుపడిపోతుంది మాట్లాడడానికి. ఈ కొండపూడిలో మా వాళ్ళు కందులు, అలాగే సామలు, కొర్రలతో పాటు కొండ చీపురు పంట కూడా వేసుకుంటారు. చూడండి ఎలా వస్తున్నాయో. సో ఈ కొండ చీపురు కూడా మా గిరిజనులకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కానీ చాలా కష్టపడాలండి. ఈ కొండపూడిలో కష్టపడితేనే వీళ్ళైతే జీవనాన్ని అయితే గడపగలరు. బందపై అనే గిరిజన గ్రామానికి సుమారు 4-5 కొండలు ఎక్కుకుంటూ దిక్కుంటూ వచ్చాను. ఊళ్ళో అయితే ఎవరు కూడా లేరు, అందరూ కూడా వాళ్ళ కొండపూలలోనే పని చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వీడియోలో కొంచెంగా మాత్రమే చూపించాను అని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరూ కూడా తప్పకుండా చూస్తారని నేను మనసారా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.